ప్రేమించటం తెలిసిన వాడివై అలా మాట్లాడతావే? నాకు దడదడగా ఉంది మేడం. అదేంటి ఆకాష్, జబ్ ప్యార్ కియా తో డర్నా కియా అనే పాట ఎప్పుడు వినలేదా? పాటలు బాగానే ఉంటాయి మేడం, ప్రాక్టికల్ గా ఫాలో అయితేనే ప్రాబ్లం. ఇందులో ప్రాబ్లం ఏమీ లేదు. ప్రూవ్ అయితే చక్కగా ఇద్దరు అలా అలా ప్రేమ గీతాలు పాడుకుంటూ తిరగొచ్చు. ప్రూఫ్ కాకముందు నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు. అవును, నా చెల్లెలు ఆకాష్ని ప్రేమించలేదని చెప్తుంది కదా. 2 పరీక్షలు పాస్ అయ్యారు కదా. ఇంకా 2 పరీక్షలు ఉన్నాయి కదా. ఓకే, అది అయ్యాకే కన్ఫర్మ్ చేద్దాంలే. ముందు ఆకాష్ని వెళ్ళమనండి. ధరణి, ముందు ఇది లోపల పెట్టరాని. నో సార్, లేడీసే ఫస్ట్. ముందు చంద్రలేకే వెళ్తుంది. నేనా? ప్రేమ్, అంతా రెడీగా? రెడీ అనే. సరే, లోపల. ఓకే. లేక నువ్వు వెళ్ళు. వెళ్ళు లేక. వెళ్ళు లేక. పెద్ద పాప ఖచ్చితంగా ఆకాష్ ఫోటోనే తీసుకొస్తుంది, చూడు. ఎదిగో బావా, చూసుకో. నేను చూడటం కాదు, నువ్వు చూడు. చెప్పానా ఆకాష్ ఫోటోని తీసుకొస్తుందని? నో, అక్కడ బాక్స్ లో అన్ని ఫోటోలుంటే ఆకాష్ ఫోటో రావడం ఏంటి? ఇందాకే చెప్పారు కదా, చీకట్లో అయినా మనసుకి నచ్చిన వాళ్ళని చూడగలదు అని. మీది స్ట్రాంగ్ ప్రేమ కాబట్టి అంత డార్క్ లో కూడా నువ్వు నీ ఆకాష్ ఫోటో తీయగలిగావు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.